అంటే ఇప్పుడు రవి చేసిన పని మంచిదేనని కొంతమంది చెప్తున్నారు, ఆయనకు మద్దతు కూడా వస్తుంది. మీరేమంటారు? మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మద్దతు అంతా ఇలాంటి పేదోళ్ళు మద్దతు పలుకుతారండి. నేను ఈ రవి చేసిన పని మంచిది చెడ్డదని నేను అన్నాను. ఇంతవరకు నాకు అది ఏడుతో కూడా తెలదు. ఇప్పుడు ఈ విలేకరులు చెప్తేనే ఆ ఐ బొమ్మలు అవి ఉన్నాయని నాకు తెలిసింది. లేకపోతే ఆ ఐ బొమ్మలు ఏటో నాకు తెలదు. ఆ పేరు కూడా వినలేదు ఎప్పుడు. కాబట్టి పేదవాడు చెప్తాడండి, ఆడు డబ్బున్నోడు చెప్పడండి. ఎందుకు డబ్బున్నోడికి ఆడు లెక్క ఉండదు. హ్యాపీగా వెళ్తారు, డబ్బుకి పారేస్తారు, చూస్తారు, వచ్చేస్తారు. లక్ష్యం లేదు, అడ్డుగా వచ్చేస్తుంది. అలా ఆడిపోరు మీద ఈడిపోయి వేసేసి వచ్చేస్తారు. కష్టపడి చేసినట్టుగా అంతాడు ఆడికి పేదవాడు కాబట్టి సులువుగా అవుతుంది కదా. ఆడు బాధ ఆడు చెప్తాడు, తప్పేం లేదు ఇందులో. కానీ సినిమా తీయడం తప్పు రైట్ అని కాదు, పేదవాడు చెప్పింది మాత్రం కరెక్ట్. నేను చెప్పగలను. మన జోబీలో 100 రూపాయలు ఉంటే మన ఇలా కాయగూరలు అవి కొన్ని బాగుంటుందిరా బాబు అన్నాం. ఈ పిల్లలు ఊరుకోటి సినిమా తీసుకెళ్ళమంటారు. అప్పుడు మరీ అవుతుంది. ఒక 1000 రూపాయలు, నలుగురు వెళ్ళితే 1000 రూపాయలు అయిపోతుంది. ఆ 1000 రూపాయలు అంతే అన్నాలు కాయగూరలు వస్తాయి. అది పనికిరాంది. ఈడు ఒకడు కాబట్టి మారుకుంటాడు, తదుమారు మారుకోడు కదా. ఇది వరకు మా భార్య పిల్లలకి బట్టలు అది అలా ఊరుకోరని ముందే కొనిసాడు. డబ్బులు ఇచ్చేసాడు. నాకు నచ్చింది కొనుక్కోను. నేను ఎప్పుడు కొనుక్కున్నాను కాదు. ఇప్పుడు నా బట్టలు కొనుక్కొని 40 సంవత్సరాలు అవుతుంది. బట్టలు కొనుక్కొని 40 సంవత్సరాలు, మరీ చెప్తాను 40 సంవత్సరాలు. కావాలంటే ఆ బట్టలు కూడా చూపిస్తాను. కానీ ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి, వేసుకుంటాను. చిరిగిపోతాయి కదా, మానేస్తాం. మనకు షోకెందుకు? చిరక్కపోతే ఎందాలని వేసుకుంటాం. మనకు అలా